గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి 8th క్లాస్ టెక్స్ట్ బుక్. ఆల్రెడీ వనరులు అభివృద్ధి నుంచి నేను సెమిస్టర్ 1 అంటే 1 to 3 లెసన్స్ ఆల్రెడీ చేసేసాను. 100 బిట్స్ చేశాను, లైన్ టు లైన్ బిట్స్ చేశాను. ఈరోజు వచ్చి 4, 5, 6 లెసన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి బిట్స్ 4, 5 ఈ లెసన్స్ తీసుకున్నాను. అంటే 4th లెసన్ వ్యవసాయం, 5th లెసన్ పరిశ్రమలు అనమాట. ఓకేనా? బిట్స్ మొత్తం కవర్ అయిపోతాయి. టెక్స్ట్ బుక్ ఒకసారి చదివేసిన వాళ్ళు 1 or 2 times చదివేసిన వాళ్ళకి మళ్ళీ చదువుకుంటే, బిట్స్ రిపీటెడ్గా చదువుకుంటే మనకి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఈజీగా గుర్తుంటాయి. సో నేను లైన్ టు లైన్ బిట్స్ చేసేసాను. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోతే అందరికీ యూజ్ అవుద్ది. ఓకే, అంటే ఇది వరల్డ్ జాగ్రఫీ, వ్యవసాయమును నెక్స్ట్ వచ్చి పరిశ్రమలు మొత్తం అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పాను. ఓకే, టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు చూడండి. కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. సో మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వ్యవసాయం చూడండి. ఉత్పత్తి చేయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ, ఇలాంటివన్నీ ఏ రంగానికి చెందినవి అంటే ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అంటేనే వ్యవసాయం. ఓకేనా? వ్యవసాయం ఏ రంగానికి చెందిందని చాలాసార్లు వచ్చింది. ఒకవేళ మనల్ని డైవర్ట్ చేయడానికి ఎలాగైనా రావచ్చు. ఇవన్నీ ప్రాథమిక రంగానికి చెందిందనమాట. ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్రాల తయారీ మొదలైనవన్నీ సహజ వనరులకు ఉపయోగపడే విధంగా మలచడమే. ఇది ఏ రంగానికి చెందింది? ద్వితీయ రంగానికి. ఉక్కు తయారీ అంటే ఇక్కడ పరిశ్రమల గురించి చెప్తున్నాడు. అంటే పరిశ్రమలు మనకి ఏ రంగం వస్తుందంటే ద్వితీయ రంగం. ఓకే, రవాణా, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు వంటివి ఏ రంగం? తృతీయ రంగం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్ ఇవన్నీ సేవారంగం. తృతీయ రంగం అంటే ఏం లేదు, సేవారంగమే తృతీయ రంగం. ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చే రంగం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సేవల ద్వారా అంటే తృతీయ రంగం. నెక్స్ట్, భారతదేశంలో జనాభాలో ఎంతమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు? భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ. ఎంతమంది ఉన్నారంటే ఎన్నో వంతు అంటే 2/3 వంతు. అంటే ప్రతి ముగ్గురులో 2 వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు అనమాట. నెక్స్ట్, భూమిని సాగు చేయటం, పంటలను పండించడం, పశుపోషణ, దీన్ని ఏమంటారు? తెలిసిందే కదా, వ్యవసాయం. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం ఏం రాశారంటే పట్టు శారీ అని పెట్టాను. ఓకే, చేపల పెంపకాన్ని ఏమంటారు? చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. పిసికల్చర్. నెక్స్ట్, ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు? విటికల్చర్. ఆల్రెడీ ఎగ్జామ్స్లో ఈ బిట్స్ మనకు వస్తున్నాయి. ద్రాక్ష అంటే చేపల పెంపకం చాలా 2 times వచ్చినట్టు రిపీటెడ్గా. నెక్స్ట్ చూడండి, కూరగాయలు, పూలు పండ్లు వాణిజ్యపరంగా పెంచడాన్ని ఏమంటారు? హార్టికల్చర్ అంటారు. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పండ్లు తింటే హార్ట్కి చాలా మంచిది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, సేంద్రీయ ఎరువు, సహజ పురుగు మందులను ఉపయోగించి చేసే వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం. సహజ పురుగు మందులను ఉపయోగించి చేసే వ్యవసాయమే సేంద్రీయ వ్యవసాయం. నెక్స్ట్, తక్కువ స్థాయి సాంకేతికను ఉపయోగించి చేసే వ్యవసాయం. అంటే యంత్రాలు, ఇవి సాంకేతికతను తక్కువ స్థాయి ఉపయోగించి చేసే వ్యవసాయం జీవనాధార వ్యవసాయం. నెక్స్ట్, కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో ప్రధానమైన పంట వరి. జీవనాధార వ్యవసాయం అంటేనే వరి. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో ముఖ్యమైనవి పోడు వ్యవసాయం, పశువుల పెంపకం. అంటే అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి పోడు వ్యవసాయం ఎక్కువ చేస్తారు కదా, అది. అమెజాన్ నదీ బేసిన్ ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఏ వ్యవసాయం చేస్తారు? ఆగ్నేయాసియా అంటే మనకి ఇండోనేషియా, మలేషియా అవి వస్తాయి కదా. అమెజాన్ ప్రాంతం అంటే భూమధ్యరేఖ ప్రాంతం వస్తుంది. ఇలా ఉష్ణమండల ఆఫ్రికా కూడా అంతే, భూమధ్యరేఖ ప్రాంతంలో వస్తుంది. ఇక్కడ చేసే వ్యవసాయం ఏంటంటే విస్థాపన వ్యవసాయం. ఈశాన్య భారతదేశంలో విస్థాపన వ్యవసాయాన్ని ఎలా పిలుస్తారు? ఈశాన్య భారతదేశంలో అవి ఎలా పిలుస్తారంటే జుమ్మింగ్. ఇంపార్టెంట్. మెక్సికోలో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? మిల్సా. అంటే ఇక్కడ మా ఉంది కదా అని అలా పెట్టాను. బ్రెజిల్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమంటారు? రొకా.
మలేషియాలో విస్థాపన వ్యవసాయం ఏమంటారు? లేదాంగ్ లేదాంగ్ అంటారు. నేల సారం కోల్పోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళి చేసే వ్యవసాయం. ఇది మీరు కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. నేల సారం కోల్పోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళి చేసే వ్యవసాయాన్ని ఏమంటారు? స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అంటే ఏంటి? పోడు వ్యవసాయం. స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అంటే పోడు వ్యవసాయం. నెక్స్ట్, జంతువులను పంటలు మొదలైన మార్కెట్లో అమ్మేందుకు చేసే వ్యవసాయం. పంటలు పండించి మార్కెట్లో అమ్ముతారు అంటే ఇక్కడ డబ్బు ప్రధానంగా కావాలన్నమాట. దీని వ్యవసాయం ఏమంటారంటే వాణిజ్య వ్యవసాయం అంటారు. వాణిజ్యపరంగా పండించే ధాన్యాలు గోధుమలు, మొక్కజొన్న. యూరప్, తూర్పు అమెరికా, అర్జెంటీనా, ఆగ్నేయ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో చేసే వ్యవసాయం. ఇక్కడ చేసే వ్యవసాయం ఏమంటారంటే మిశ్రమ వ్యవసాయం అంటారు. ఏ రకమైన వ్యవసాయం చేస్తారు? మిశ్రమ. తోటల పెంపకం ఏ రకమైన వ్యవసాయం? వాణిజ్య వ్యవసాయం. ఉష్ణ, ఉపఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన ఆహారం వరి. ఒండ్రు, బంక నేలల్లో బాగా పండే నేల. ఒండ్రు నేలలు అంటే నదుల ద్వారా కొట్టుకొచ్చిన నేల అనమాట. ఒండ్రు, బంక నేలలో పండే పంట వరి. వరి ఉత్పత్తుల అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. చైనా తర్వాత 4 ప్లేసెస్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రకారం చూడండి. భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్. ఇలా ఇచ్చాడు. 4 దేశాలు ఇచ్చాడు అనమాట. భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్. అధిక సూర్యరశ్మి, మిత వర్షపాతం గల ప్రాంతాల్లో, మిత ఉష్ణోగ్రత వర్షపాతం గల ప్రాంతాల్లో పండించే పంట గోధుమ. లోమి నేల అంటే ఏంటి? ఇసుకతో కూడిన బంకమట్టి నేలను లోమి నేల అంటారు. గోధుమను విస్తారంగా పండించే దేశాలు యుఎస్ఏ అంటే అమెరికా, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇండియాలో గోధుమను ఏ కాలంలో పండిస్తారు? శీతాకాలంలో పండిస్తారు. చిరుధాన్యాలకు మరొక పేరు మొతక ధాన్యాలు. చిరుధాన్యాలను పండించే దేశాలు ఇండియా, నైజీరియా, చైనా, నైజర్. అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం 210, మంచు కురవని రోజులు 210 days అన్నమాట. మంచి సూర్యరశ్మి అవసరం గల పంట ప్రత్తి. వస్త్ర పరిశ్రమల ప్రధాన ముడిసరుకు ప్రత్తి. బంగారు పీచు దేన్ని అంటారు? జనపనార. ఉష్ణమండల ప్రాంతాల్లో పండించే పంట జనపనార. జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు భారత్, బంగ్లాదేశ్. కాఫీ పంటను ఎవరు కనుక్కున్నారంటే ఇక్కడ చిన్న బాక్స్లో ఇచ్చారు. దీనికి సుమారు 850 సంవత్సరంలో అరబ్ మేకల కాపరి అనమాట. మేకలు కాసే కాపరి కనుక్కున్నాడు అని రాసి ఉంది అక్కడ టెక్స్ట్ బుక్లో. కాఫీ పంటకు అనుకూలమైన వాతావరణం, వెచ్చని తడి వాతావరణం, బాగా నీటిపారుదల సౌకర్యం ఉండాలి. వాలు ప్రాంతాల్లో పండిస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే కొండల్లో వాలు ప్రాంతాల్లో పండిస్తారు. కాఫీ పంటను అత్యధికంగా పండించే దేశాలు వరుసగా బ్రెజిల్, కొలంబియా, భారత్. తేయాకు పంటకు అనుకూలమైన వాతావరణం, చల్లని వాతావరణం ఉండాలి, అత్యధిక వర్షపాతం. అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసే దేశాలు చూడండి. ఇక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో, ఇప్పుడు ప్రజెంట్ న్యూ టెక్స్ట్ బుక్లో అయితే క్లియర్గా ఇచ్చాడు. చైనా తర్వాత 2వ స్థానం భారతదేశానికి ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చైనా తర్వాత ఇండియా ఉంది. 3rd ప్లేస్ కెన్యా, తర్వాత శ్రీలంక ఉంది. ఇక్కడ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చాడంటే కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక అని ఇచ్చాడు. చైనా ఫస్ట్ ప్లేస్ కదా, 2nd ప్లేస్ ఇలా ఇచ్చాడు. ఆర్డర్ ఇలా ఇచ్చాడు, కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక అని ఇచ్చాడు. కానీ ఆర్డర్ వచ్చేసి ఇది కరెక్ట్ అవుతుంది. చైనా తర్వాత భారతదేశం వస్తుంది, కానీ కెన్యా అయితే ఫస్ట్ ప్లేస్ రాదు. ఓకేనా? మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నెంబర్స్ వేసనమాట, ఈజీగా గుర్తుంటుందని. నెక్స్ట్, వ్యవసాయం అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఆహార భద్రతను పెంచడం. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో పెద్ద భూకమతాల వల్ల ఏ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి? వాణిజ్య వ్యవసాయానికి. హెచ్వైవి అంటే హై ఈల్డింగ్ వెరైటీ, అధిక దిగుబడినిచ్చే రకం. సీడ్ డ్రిల్స్
అంటే విత్తనాలు విత్తే యంత్రం. థ్రెషర్ అంటే నూర్పిడి యంత్రం. థ్రెషర్ అంటే నూర్పిడి యంత్రం. మనకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలియాలి. సో చూడండి ఒకసారి. హెచ్వైవి విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు? ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టు. మీరు ఆన్సర్ చేసి నాకు చెప్పండి, కొంచెం కమెంట్ చేసి చెప్పండి. ఓకే. పరిశ్రమల వర్గీకరణ అనేది దేని ప్రకారంగా వర్గీకరిస్తారు? ముడి పదార్థాలు, పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా. మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు. ఓకే. మహాసముద్రాలు, సముద్రాల నుంచి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు. సముద్ర ఆధారిత పరిశ్రమలు. పరిమాణం ఆధారంగా పరిశ్రమలు. చిన్న తరహా, భారీ పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలకు ఉదాహరణ కుటీర పరిశ్రమలు. వాటిని గృహ పరిశ్రమలు అని కూడా అంటారు. బుట్టలు అల్లటం, కుండలు చేయటం, ఇతర హస్తకళలు కుటీర పరిశ్రమలు. భారీ పరిశ్రమలకు ఉదాహరణ ఆటోమొబైల్స్, పట్టు పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ, భారీ యంత్ర పరికరాలు మొదలైనవలను. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో ఉండే పరిశ్రమలు. ప్రైవేట్ రంగ పరిశ్రమలు. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఏ పరిశ్రమలకు ఉదాహరణ? ఉమ్మడి రంగ పరిశ్రమ. అంటే ఇక్కడ గవర్నమెంటు ప్లస్ ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఇద్దరు కలుస్తారన్నమాట. ఉమ్మడి రంగం అంటే ప్రభుత్వ రంగం ఉంటుంది, ఈ వ్యక్తులు కూడా ఉంటారు, ప్రైవేట్ రంగంలో వ్యక్తులు కూడా ఉంటారు. సో దాన్ని ఉమ్మడి రంగ పరిశ్రమ అంటారు. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ ఇవి ఏ పరిశ్రమలు? సహకార రంగంలో పరిశ్రమలు. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్నవి ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరప్, తూర్పు ఆసియా. భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాలు. ముంబైలో ఇక్కడ ఇచ్చాడు ఫూబే క్లస్టర్. బెంగళూరు తమిళనాడు ప్రాంతం. హుగ్లీ, అహ్మదాబాద్, బరోడా ప్రాంతం. చోటానాగ్పూర్, గూర్గావ్. ఢిల్లీ, మీరట్. కొల్లం, తిరువనంతపురం. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. భోపాల్ గ్యాస్ విపత్తు డిసెంబర్ 3, 1984. విపత్తు సంభవించిన పరిశ్రమ యూనియన్ కార్బైడ్ పరిశ్రమ. ఈ పరిశ్రమ నుంచి వెలువడిన వాయువు మిక్ అంటే మిథైల్ ఐసోసైనైడ్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారు అంటే అధికారికంగా ప్రకటించింది. ఎంతమందిని ప్రకటించారంటే 3598. ఇది ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1989లో. ఆల్రెడీ ఇంకో సంఘటన కూడా జరిగింది, అది చైనాలో జరిగింది. గ్యాస్ బావిలో పేలుడు సంభవించిందనమాట. అది ఎప్పుడంటే డిసెంబర్ 23, 2005. చైనాలో గ్యాస్ బావి దుర్ఘటన ఎక్కడ జరిగింది? చైనాలో కింగ్ రాష్ట్రంలో గావో కియో అనే ప్రాంతంలో. సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు ఉదాహరణ సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం మొదలైనవి. ఇనపధాతువు నుంచి ఏం తయారు చేస్తారు? తెలిసిందే కదా, ఉక్కు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 8 టన్నుల బొగ్గు, దానికి 4 టన్నులు ఇనపధాతువు కలిసి ఇంకా నెక్స్ట్ 1 టన్ను సున్నప్రాయి కలిస్తే వచ్చేది 1 టన్ను స్టీల్ లేదా ఉక్కు అనమాట. ఆధునిక పరిశ్రమకు వెన్నెముక ఏంటంటే ఉక్కు. ఏ సంవత్సరానికి ముందు ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడ్డాయి? క్రీస్తు శకం 1800 సంవత్సరానికి ముందు. పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరిగింది ఏ సంవత్సరంలో? 1950 తర్వాత ఉక్కు ఉత్పత్తులు జరిగినాయి. ఇనుము ఉక్కు పరిశ్రమల ఉత్పత్తి కేంద్రాలు. భిలాయ్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్. దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్. బర్నపూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ IISCO అంటే ఇది ఇక్కడ స్టీల్ ప్లాంటు పేరు అనమాట. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఓకే. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. రూర్కేలా ఒడిషా. బొకారో జార్ఖండ్. పశ్చిమ బెంగాల్లో ఇనుము ఉక్కు పరిశ్రమ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జార్ఖండ్లో ఇనుము ఉక్కు పరిశ్రమ, ఒరిస్సాలో ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇవన్నీ పేర్లకి ఆన్సర్స్ పైన ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ చూడండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇనుము ఉక్కు పరిశ్రమ. ఓకే. కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన ఇనుము ఉక్కు తయారీ కేంద్రాలు ఏంటంటే భద్రావతి, విజయనగర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఉక్కు కేంద్రం విశాఖపట్నం. తమిళనాడులో సేలం. టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. 1947 సంవత్సరానికి ముందు భారతదేశంలో గల ఏకైక ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో.
టిస్కో ఎప్పుడు స్థాపించబడింది? 1907. టిస్కో ఎక్కడ స్థాపించారు? జార్ఖండ్లోని సువర్ణరేఖ కార్కి నదుల సంగమానికి సమూహంలో. ఇక్కడ సచ్చి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే జంషెడ్పూర్ అని పిలుస్తున్నారు. సచ్చి అనే పేరు ఎలా మార్చారంటే జంషెడ్పూర్. సచ్చి ప్రదేశం ఏ రైలు మార్గానికి సమీపంలో ఉంది? బెంగాల్ నాగ్పూర్ రైలు మార్గంలో ఉంది. సరస్సుల్లో అతిపెద్ద సరస్సు సుపీరియర్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ. అమెరికాలో ముఖ్యమైన ఉక్కు నగరం పిట్స్బర్గ్. ఈ పిట్స్బర్గ్ ప్రాంతానికి ఇనుము ఎక్కడి నుంచి లభిస్తుందంటే మిన్నీసోటా అనే ప్రాంతంలో లభిస్తుంది. ఇక్కడ నుంచి ఇనుప గనుల నుండి లభిస్తుంది. ప్రపంచంలో ఒక ఉత్తమ ఇనుపధాతువును చౌకగా రవాణా చేయగల జలమార్గం గ్రేట్ లేక్స్ జలమార్గం. ప్రపంచంలోనే ఒక ఉత్తమ ఇనుపధాతువును చౌకగా రవాణా చేయగల జలమార్గం అన్నమాట గ్రేట్ లేక్స్ జలమార్గం. టెక్స్టైల్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? టెక్సియర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ నేయడం అని అర్థం అనమాట ఈ పదానికి అర్థం. ఈ క్రింది వాళ్ళలో మానవ నిర్మితమైంది. ఆన్సర్ చేయండి. ఈజీనే, ఊరికినే మీకు వదిలేనమాట. ప్రపంచంలో పురాతన పరిశ్రమలో ఒకటి పత్తి వస్త్ర పరిశ్రమ. నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచింది భారతదేశం. ప్రపంచ ప్రధాన నూలు వస్త్ర తయారీ ప్రాంతాలు ఏవి? చైనా, ఇండియా, యుఎస్ఏ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు ఎక్కడ స్థాపించబడింది? 1818 సంవత్సరంలో కోల్కతా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్లో స్థాపించబడింది. ఇది ఎక్కడ ఉందంటే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్, తెలిసిందే కదా. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు చూడండి. ఢాకాలో మస్లిన్లు, మచిలీపట్నం చించిస్ అంటారు, అంటే కలంకారీ ఉంటుంది. కాలికోస్ చేనేత వస్త్రాలు, బుర్హాన్పూర్ బంగారు జరీ వస్త్రాలు, ఇంకా సూరత్, వడోదర వంటివి నాణ్యతలో డిజైన్లో ప్రసిద్ధి అన్నమాట. మొదట యాంత్రిక మిల్లు స్థాపించబడింది ఎక్కడ, ఎప్పుడు? క్రీస్తు శకం 1854 ముంబైలో. అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నదీ తీరాన ఉంది. మొదటి వస్త్ర మిల్లును అహ్మదాబాద్లో ఎప్పుడు స్థాపించారు? 1861లో. భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరం అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు కదా. నెక్స్ట్, అహ్మదాబాద్ సమీపంలో ఏ పంటను పండిస్తారు? పత్తి. జపాన్లో ఒక ప్రముఖ వస్త్రాల తయారీ కేంద్రం ఒసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని దేన్ని అంటారంటే ఒసాకా. ఒసాకా వస్త్ర పరిశ్రమను నీటి సరఫరా చేసే నది 7వ నది. ఓకే, చూసారు ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ స్పీడ్గా చదివాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలా చదువుకుంటే మనకి గుర్తుంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.